విశాఖలో వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి 10 లక్షలు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీజేయు సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు డాక్టర్ కంచెల్ల అచ్యుతరావు పేర్కొన్నారు. విశాఖలోని పబ్లిక్ లైబ్రరీలో డాక్టర్ చిరంజీవి కళాపీఠం ఆధ్వర్యంలో ఏపీజేయు గౌరవాధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా డాక్టర్ కంచెల్లకు భారీ సత్కారం ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కంచెల్ల మాట్లాడుతూ సమాజంలో 4వ స్తంభంగా ఉన్న జర్నలిస్టులు మీడియా లేకపోతే బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదన్నారు. నిత్యం సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే జర్నలిస్టులన్నా మీడియా అన్నా తను ఎనలేని అభిమానం అన్నారు. అందుకే జర్నలిస్టుల సంక్షేమానికి 10 లక్షలను ఏపీజేయు ద్వారా సంక్షేమ నిధి ఏర్పాటు చేసి వాటి ద్వారా జర్నలిస్టుల సంక్షేమం చేపట్టనున్నామన్నారు. అంతేకాకుండా జర్నలిస్టుల ఆరోగ్యానికి భరోసా ఉంటామన్నారు. అదేవిధంగా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని వివరించారు. 2-3 రోజుల్లోనే జర్నలిస్టులకు ఏ తరహా సంక్షేమం చేస్తామనే కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ముఖ్యంగా జర్నలిస్టుల ప్రధాన సమస్యలైన హౌసింగ్, అక్రిడేషన్లు, హెల్త్ కార్డుల తదితర వాటిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు సుధీర్, నాగు, అరుణ, రవి, కంచర్ల యువసేన ప్రతినిధులు గెంబలి జగదీష్, వరప్రసాద్, ఇంద్ర ప్రియదర్శిని, చెన్నా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. ఇష్టమైనది ఏదైనా ఉందంటే అది జర్నలిజం. ఎందుకంటే నేను కూడా 8 years ఈ ఫీల్డ్లో చాలా మందికి తెలియక ఈ మామూలుగా ఎక్కడి నుంచో వచ్చారని అనుకుంటారు. నేను 8 years పేపర్ ఫీల్డ్లో మార్కెటింగ్లో పనిచేశాను. ఆ రోజు నుంచి ఒక జర్నలిస్ట్ అంటే ఏంటి, అసలు ఆ జర్నలిస్ట్ పడుతున్న కష్టాలేంటి, అసలు ఈరోజు పబ్లిక్లో ఎక్కడ ఏం జరుగుతుందన్నా ఈరోజు బయటికి తెలుస్తుందంటే ఎంతో శ్రమ కోర్చి తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు ఒక వార్తను సేకరించాలంటే ఎంత కష్టమవుతుందో దగ్గర నుంచి చూసిన వ్యక్తిని. కాబట్టి మరి జర్నలిస్టులకు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏ విధంగా సపోర్ట్ కావాలన్నా వారికి నేను నాకు తోచినంత సహాయ సహకారాలు అందించడం, అది పెద్దగా గొప్పగా చెప్పుకోకపోయినా నా సంపాదనలో కొంత భాగం నేను కళారంగానికి నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. అదే రీతిలో జర్నలిజానికి కూడా ఎంతో కొంత మేలు చేయాలని ఒక ఆలోచనతో నేను ముందుకు రావడం జరిగింది. మరి అదే తరహాలో ఎంతో మందికి ఎన్నో సహాయ సహకారాలు అందించాను. మరి యాదృచ్ఛికంగా మరి నాకు మొన్న గత 2 months నుంచి కూడా ఏపీజేయు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ వాళ్ళు, అది ట్రేడ్ యూనియన్, రెండు యూనియన్లో ఒక యూనియన్ అది, మరి వాళ్ళు ఎన్నో రకాలుగా నన్ను అడగడం జరిగింది. మరి దానికి కొంత టైం నేను తీసుకున్నాను. ఎందుకంటే ఒక బాధ్యత తీసుకునేటప్పుడు ఆ బాధ్యతని మనం సక్రమంగా నిర్వర్తించగలమా లేదా అనే ఒక ఆలోచనతో నేను కొద్ది రోజులు